నమస్కారం. రుద్ర న్యూస్ కు స్వాగతం. చొప్పదండి నియోజకవర్గ గంగాధర మండల కేంద్రంలో డిసెంబర్ 1న జరిగే మాలల సింహగర్జన కరపత్రాలను ఆదివారం రోజున మాల మహానాడు నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అనంతరం టీపీసీసీ ఎస్సీ సెల్ సీనియర్ వైస్ చైర్మన్ వెన్నె రాజమల్లయ్య మాట్లాడుతూ, భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఇచ్చిన తీర్పును నిరసిస్తూ డిసెంబర్ 1న ఫెరెడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో మాలల సింహగర్జన చేపట్టామని, మాలల యొక్క ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్రంలో మాలలు లేరని తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసం మాలల శక్తి ప్రదర్శన చేయబోతున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలు ఎవరు లబ్ధి పొందారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వెంటనే నిలిపివేయాలని అన్నారు. 2014 నుండి నేటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన ఎస్సీ జనాభా ప్రకారం 15% నుండి 22% పెంచాలని డిమాండ్ చేశారు. జూన్ 2, 2014 నుండి ఇప్పటి వరకు వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు కులాల వారీగా బహిర్గతం చేయాలని అన్నారు. 2014 నుండి నేటి వరకు గురుకుల, ఓవర్సీస్ విద్యారంగాల్లో లబ్ధి పొందిన మాల మాదిగల ఉపకులాల వారీగా లెక్కలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసే ప్రక్రియ ఇంతవరకు ఎందుకు ప్రారంభించలేదో కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలని అన్నారు. మాలలంతా ఏకమై మరో ఉద్యమానికి నాంది పలకాలని, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకై మాలలంతా ఏకం కావాలని కోరారు. డిసెంబర్ 1న జరిగే మాలల సింహగర్జనను ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, మేధావులు, న్యాయవాదులు, ఇంజనీర్లు, డాక్టర్లు, జర్నలిస్టులు లక్షలాదిగా తరలివచ్చి మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు మేడి అంజయ్య, కాడి శంకర్, తాళ్ల వెంకటేష్, గంట శ్రీనివాస్, తాళ్ల సురేష్, తాళ్ల శ్రీనివాస్, తాళ్ల స్వామి, ముగ్గురం రమేష్, ఇరుకుల్ల యాదగిరి, నరసయ్య, నరేష్, మాలకుల బాంధవ్యులు తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కరా మన భారత భాస్కరా, బాబా అంబేడ్కర మన భారత భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, అయ్యా మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. బాబా అంబేడ్కర మన భారత భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నటువంటి మాలల గర్జన ఆత్మగౌరవ సభకు అందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆగస్టు 1న సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యతిరేక, పార్లమెంటు వ్యతిరేక, రాజ్యాంగానికి వ్యతిరేక తీర్పు ఇచ్చింది కాబట్టి దానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి 1267 ఎస్సీ కులాల యొక్క ఆత్మగౌరవాన్ని, వాళ్ళ హక్కులను, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాపాడడానికి మాలల గర్జన జరుగుతుంది. ఇది ఏ కులానికో వ్యతిరేకమైనది కాదు. రాజ్యాంగాన్ని, మన సెల్ఫ్ రెస్పెక్ట్ను, మన యొక్క హక్కులను అంబేద్కర్ రాజ్యాంగంలో రూపొందించినటువంటి హక్కులను కాపాడడానికి జరుగుతుంది. కాబట్టి మాలలందరూ పెద్ద ఎత్తున హాజరై డిసెంబర్ 1వ తేదీన జింకానా గ్రౌండ్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నేను మీ వెన్న రాజమల్లయ్య, సీనియర్ వైస్ చైర్మన్, ఎస్సీ డిపార్ట్మెంట్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండల కేంద్రంలో హలో మాలా చెలో మాలల సింహగర్జన సభ హైదరాబాద్లో వచ్చే నెల 1వ తారీఖున జరగనుంది. ఈ సభ యొక్క ఏర్పాట్ల కోసం
మరి వివేక్ వెంకటస్వామి గారు, నాగరాజ్ సార్ గారు, మేడిపల్లి సత్యన్న గారు, మరి వీళ్ళు చేపడుతున్న కార్యక్రమంలో మాలలందరూ అధిక సంఖ్యలో పాల్గొని మన ప్రజాప్రతినిధులకు, మన ఎంపీలకు, మన ఎమ్మెల్యేలకు మన మద్దతుగా ఐక్యతగా ఉండవలసిన అవసరం ఉంది. కొంతమంది మనతోటి కుట్రపూర్వకంగా 1వ తారీఖు రోజు గ్రౌండ్ మార్పులు జరిగాయని చెప్పే పేక్ ముచ్చట్లు ఎవరు నమ్మద్దు. బరాబర్ జింకన్న గ్రౌండ్ మైదానంలో జరుగుతుంది. ఈ యొక్క పరేడ్ గ్రౌండ్ మైదానం, జింకన్న గ్రౌండ్ మైదానం కూడా అదే ఒకటి. వీటిలో కన్ఫ్యూజ్ ఎవరు కావద్దని మాలలందరూ డిసెంబర్ 1వ తారీఖున హైదరాబాద్లో జరిగే సభను విజయవంతం చేయడానికి మాల ప్రజాప్రతినిధులు, మేధావులు, కవులు, కళాకారులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ మన కోసం, మన భవిష్యత్తు కోసం, మళ్ళీ తిట్టే వాళ్ళు, మనల్ని మాట్లాడే వాళ్ళకి అందరికీ తగిన గుణపాఠం చెప్పే రీతిలో, మరి ఇంపార్టెంట్గా మనవాద పార్టీ బీజేపీకి బుద్ధి చెప్పే రీతిలో మనం అందరం ఐక్యతగా సభ విజయవంతం చేస్తూ మన సత్తా చూపించుకోవాల్సిన అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అనేక ఇబ్బందులు ఏర్పడ్డా, ఎంత కష్టం ఏర్పడ్డా, దయచేసి మీ అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ యొక్క ప్రభుత్వం చేపట్టిన ఆధార్ కార్డుల ద్వారా మహిళలు అధిక సంఖ్యలో పాల్పంచుకోవాల్సింది కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ సభను విజయవంతం చేసుకోకపోతే రానున్న తరంలో మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు ఏ పరిస్థితులు ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపైన తెలియజేస్తూ జై భీమ్, జై మాల.